ఐగుప్తుని విడిచినప్పుడు దేవుని ప్రజలకు నేర్పించిన మొదటి పాఠం ఏంటంటే విశ్వాసమే. మొదటి పాఠం ఏంటి చెప్పండి? విశ్వాసం అనే పాఠము నేర్పించాడు. అంటే దేవుణ్ణి గుడ్డిగా నమ్మడం అంతే. దేవుడు చేస్తాడు, ఏదైనా చేస్తాడు. దేవుడు చెప్పండి చేస్తాడు, ఏదైనా చేస్తాడు. ఆ స్థాయిలోకి వెళ్ళాలి. దేవుడు చేస్తాడు, మా దేవుడు చేస్తాడు. అది సహజ రీతిగా ఉంటుంది అన్నమాట, ఒక సామాన్యమైన రీతిలో ఉంటుంది అన్నమాట. ఏదైనా చేస్తాడనేది అది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అన్నమాట. గొప్ప చేయడం దేవుణ్ణి, చెప్పండి దేవుణ్ణి గొప్ప చేయడం, ఏదైనా చేస్తాడు. అంత విశ్వాసముతో సాగిపోవాలి. ఒక వ్యక్తిలో విశ్వాసము తగ్గిపోయినప్పుడు బాడీ నేచర్ వస్తుంది, బాడీ లాంగ్వేజ్ వస్తుంది. చూసారా ప్రియులారా? హ్యూమన్ వీక్నెస్. ఇకంతే, మనుషుల సహాయం వ్యర్థమన్నా కూడా మనుషులను పట్టుకుని ఏడుకుంటూ ఉంటాం. ధనాన్ని నమ్ముకోబాగనంటే ధనమే నమ్ముకుంటూ ఉంటాం. అంటే విశ్వాసం పడిపోయినప్పుడు ఆటోమేటిక్గా అవి ఏళ్తాయి మనల్ని, అవి మన మనసుల్లో మెదులుతాయి. అవి ఉన్నాయన్నటువంటి ధైర్యము ఉంటుందన్నమాట. అప్పుడు దేవుడు పని చేయడం ఆగిపోతుంది. మన జీవితాల్లో దేవుని పని ఆగిపోతుంది, దేవుడు పని చేయడం మానేస్తాడు. విశ్వాసము లేకుండా దేవునికి అది విశ్వాసము లేని కారణాన ఆయన ఏ కార్యము చేయలేకపోయాడంట. కాబట్టి ప్రియులారా, మన జీవితాల్లో ఎన్నున్నా ఎంతున్నా ఏమున్నా విశ్వాసం మాత్రం ఉండాలి. అది మొదటగానే ఉండాలి. ఏ సందర్భంలోనైనా విశ్వాసాన్ని ఉపయోగించుకోగలిగే వారికి ఉండాలి. ఏ సందర్భమైనా రాని వెంటనే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే విశ్వాసం. ఒక ఆపద వచ్చినప్పుడు విశ్వాసం, ఒక అక్కర వచ్చినప్పుడు నోటి చెప్పండి విశ్వాసం, ఒక జబ్బు వచ్చినప్పుడు విశ్వాసం. కాబట్టి ప్రతి పరిస్థితులలో మనకు విశ్వాసం అంటే ఏమీ లేదండి. దేవుణ్ణి ప్రతి క్షణంలో ప్రతి విషయంలో జ్ఞాపకం చేసుకోవడం, దాన్ని విశ్వాసం అంతే. ఎన్నో పరిస్థితులు వస్తాయి, ఈరోజు ఎన్నో జరిగి ఉంటాయి కదా. మనము ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడం విశ్వాసం. ప్రార్థన ఎందుకు చేస్తాము? ప్రార్థన కూడా విశ్వాసంతోనే చేస్తేనే కదా జరుగుతుంది. చెప్పండి అంటే ఏంటి? దేవుడు ఉన్నాడు, ఆయన అడిగిన వారికి సహాయము చేస్తాడు అన్న నమ్మకము ఉండి చేస్తేనే సహాయం కూడా దొరుకుతుంది. నేను ప్రార్థన చేసుకొని కూడా పోయినాను, నాకు ఇలా జరిగింది ఏదో కొన్నిసార్లు. కాబట్టి విశ్వాస సంబంధమైన ప్రార్థన, విశ్వాస సంబంధమైన క్రియలు. కాబట్టి విశ్వాసము అనేది మన జీవితాలలో ఉంటే ప్రియులారా, మన బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్కసారి ఉండదు, అనుమానాలతో, సందేహాలతో, రకరకాలైన గలిబిలి గందరగోళంతో ఉంటుంది అన్నమాట. విశ్వాసం కనుక ఉంటే, విశ్వాస విషయంలో గట్టిగా ఉంటే ఇక ఏమీ ఉండవు, ఏ గలిబిలి గందరగోళాలు మనసులో ఉండవు. నిశ్చయముగా అనే మాట, నిశ్చయముగా. లేకపోతే ఇంకొక మాట బైబిల్లో కనబడుతుంది, రూఢిగా. ఏం మాట చెప్పండి? రూఢిగా నమ్ముతున్నాను, అది నిశ్చయము ఇలా జరుగుతుందని. కాబట్టి మనకున్న సబ్జెక్ట్స్లో మొదటి సబ్జెక్టుగా దాన్ని ఎత్తుకోండి. ఏంటిది? విశ్వాస మూలముగా నువ్వు యేసయ్యని సంపాదించుకున్నావు. విశ్వాస మూలముగా చేసిన ప్రార్థన వలన నువ్వు దేవుని ఆత్మను పొందుకున్నావు, రక్షణ పొందుకున్నావు. ఐగుప్తుని విడిచినప్పుడు